సామాజిక పెన్షన్ల పంపిణీలో ఏపీ ముందుంది అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు అన్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం 68వ వార్డు చినాకిరెడ్డిపాలెంలో జరిగింది. ఎమ్మెల్యే పల్ల పాల్గొని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు పెన్షన్ సొమ్మును అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ఏమైతే హామీలు ఇచ్చిందో వాటన్నిటినీ దశల వారీగా అమలు చేసుకుంటూ వస్తున్నాము అని, పేదల కళ్ళల్లో వెలుగులు నింపడమే ధ్యేయంగా కూటమి పాలన కొనసాగుతుంది అని, గత ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారని, కూటమి వచ్చాక అన్ని సామాజిక వర్గాలకు సామాన్య ప్రాధాన్యత కల్పిస్తూ అభివృద్ధి సంక్షేమాన్ని చేరువ చేశామని తెలిపారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శేషాద్రి, ఏపీడీ సునీల్, నాయకులు అనంతలక్ష్మి, శాలిని, ఈటీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 68వ వార్డు అక్కిరెడ్డిపాలెం గ్రామంలో పేదల సేవలో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రోగ్రాం. ఈ నెల 1వ తారీఖునే పేదవారికి అండగా ఉండాలి, పెన్షన్ ఇవ్వాలి అని ఏదైతే తప్పించుకుంటామో, అలాగే మేము అధికారంకి వచ్చిన తర్వాత 3,000 నుంచి 4,000 చేస్తాం పాటించాము. ఆ మాట ప్రకారంగా 4,000 చేసి ఏరియర్స్ ఇచ్చి ఈ పెన్షన్ కూడా 1వ తారీఖునే ఇచ్చేటట్టుగా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే 1వ తారీఖున ఇచ్చేటట్టుగా మరి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో కుటుంబ నాయకులందరూ కూడా, స్థానిక నాయకురాలు అనంతలక్ష్మి గారు, శాలిని గారు, శ్రీ గారు, నాయకులే నేరుగా వెళ్ళి ఆ అధికారులతో చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది, ప్రజలు కూడా ఆనందంగా ఉన్నారు. ఇంకా మెరుగ్గా కొంతమంది ఇంకా కొంచెం పెన్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళు కూడా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఉండడం వల్ల అటు ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కూడా అర్థం అవుతున్నాయి. అదే అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తున్నాం. భవిష్యత్తులో ఇంకా మెరుగ్గా చేస్తారు.